దీనికి ఒక ఆన్సర్ ఉంది. ఆన్సర్ ఏంటంటే, ఓకే, వీడికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాం. ఇక్కడున్న ఈ పరిస్థితిని మనం ఇప్పుడు ఈ లోకం నుంచి ఆధ్యాత్మికంగా తీసుకెళ్ళి దేవుడు సమస్య చేయాలి. ఎలా? ఈ లోక సంబంధమైన పరిస్థితిని మనం ఎలా దైవికం చేస్తాం? ఎలా చేస్తామంటే విశ్వాసము ద్వారా. అదెట్లా? అదెట్టా? పద చూపిస్తా. ఒక కట్టెపుల్లు తీసుకున్నాడు. అప్పుడు వాడు అన్నాడు, గొడ్లు కావాలి. చెప్పింది విను ఫస్ట్. ఓకే, కంటికి కనపడదు, అది కంటికి కనపడదు. నువ్వేమనుకుని కంటికి కనపడే దాని మీదే నువ్వు విశ్వసించావు కాబట్టి నువ్వు ఇలాగున్నావు. ఓకే, అప్పుకి వెళ్ళటం మాత్రమే నీకు జ్ఞానం ఉంది, బయటికి వచ్చేదానికి నీకు జ్ఞానము లేదు. యువర్ స్టక్. అప్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? జస్ట్ నెంబర్ అనుకుంటున్నారా? కాదు, పరిస్థితులు. యూ క్యానాట్ హ్యాండిల్. ఓకే, ఒక పరిస్థితి, ఒక సిచ్యువేషన్, దాన్ని ఆల్టర్ చేయాలి. దేవుడు దాన్ని విమోచించాలి. అది నీ వల్ల ఎలా అయ్యిద్ది అసలు? ఆ పరిస్థితిని భిన్నంగా ఎట్లా మారుస్తావు? నువ్వు అంత శక్తిమంతుడువా? అది నువ్వు గమనించవు. నీకు ఆ శక్తి లేదని నీకు తెలియదు. ఎక్కడ అక్కడ మునిగిపోయిందని ఇతను ఎట్ట పైకి లేపుతాడు? అతని స్ట్రెంగ్త్తో లేపుతాడా? లేపలేడు. అక్కడ ఒక ఏదో జరగాలి, కానీ ఇతనిలోంచి ఆలోచిస్తున్నాడు, అది ఎట్ట జరిగిద్ది, అది జరగదు. అయ్యో దైవజనుడా అన్నాడు, అమ్మో పోయిందని. కానీ ఎలీషా, అది జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళు ఐరన్ స్విమ్. ఓకే, ఇనుము తేలిద్దా? తేలిద్ది అనేది చూపియాలనుకున్నాడు. హలో, ఇది మారిద్దా? మారుతుంది. దైవికంగా వెళ్ళినప్పుడు ఆ పరిస్థితి మారుతుందని చెప్పి ప్రవక్తల శిష్యుడికి నేర్పాలి. ఇది